హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూశాక ఈ వస్తువును ఇలా కూడా వాడుతారా అని మీరే షాక్ అవుతారు. బాగా పండినటువంటి అరకేజీ టమాటాల్ని శుభ్రంగా కడిగి తీసుకున్నాను. మురుకులు జంతికలు రెడీ చేసుకుని చక్రాల గిద్దను తీసుకున్నాను. మనం జంతికలు వేసుకోవడానికి ఏ ప్లేట్ ను వాడతామో అదే ప్లేట్ ను వేసుకుని బిగించుకుంటున్నాను. టమాటాను 2 లేక 3 ముక్కలుగా కట్ చేసి చక్రాల గిద్దలో వేసుకుంటున్నాను. వీలైనన్ని ఎక్కువ టమాటాలు చక్రాల గిద్దలో వేసుకోవాలి. 2 రకాలుగా చక్రాల గిద్దలో టమాటాలు వేసుకోవచ్చు. నేను ఇప్పుడైతే ఒక రకం చూపిస్తున్నాను. వీలైనన్ని టమాటాలు చక్రాల గిద్దలో వేసి చక్రాల గిద్దను రెడీ చేసుకోవాలి. చక్రాల గిద్దతో మనం మురుకులు జంతికలు ఏ విధంగా ఒత్తుకుంటామో అదే విధంగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకోవడం వల్ల టమాటా రసం ఈజీగా బౌల్లోకి పడిపోతుంది. చూస్తున్నారు కదా, చాలా ఈజీ ప్రాసెస్ లో టమాటా రసాన్ని తీసుకోవచ్చు. పిప్పిని తీసి పక్కన పడేస్తున్నాను. పిప్పిలో కూడా రసం లేదు. ఈసారి టమాటాలు కట్ చేయకుండా డైరెక్ట్ గా టమాటాలు చక్రాల గిద్దలో వేసుకొని చక్రాల గిద్దను రెడీ చేసుకుని మనం ఇంతకు ముందు ఏ విధంగా చక్రాల గిద్దను ఒత్తుతూ టమాటా రసం తీసుకున్నామో అదే విధంగా ఒత్తుకుంటే ఈజీగా టమాటా రసం వచ్చేసింది. చూశారు కదా, పిప్పిలో కూడా టమాటా రసం అన్నది లేదు. చుక్క నీళ్లు వేయకుండా ప్యూర్ అయిన టమాటా రసాన్ని తీసుకున్నాను. ఒక పరాతంలో 2 కప్పుల పొడి బియ్యం పిండి తీసుకుంటున్నాను. కొద్దిగా వాము వేస్తున్నాను. 1 స్పూన్ కారం వేస్తున్నాను. టేస్ట్ కు తగినంత ఉప్పు వేస్తున్నాను. కారం, ఉప్పు, వాము, బియ్యం పిండి మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకుంటున్నాను. కలుపుకున్న తర్వాత మనం తీసి పెట్టుకున్న టమాటా రసాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటున్నాను. టమాటా రసం ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకోవాలి. ఒకవేళ టమాటా రసం సరిపోకపోతే నీళ్లు మాత్రం వేసుకోకుండా మరికొద్దిగా టమాటా రసం తీసి వేసుకోవాలి. చపాతి పిండి కంటే కొద్దిగా మెత్తగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు పక్కన పెట్టుకుంటున్నాను. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయిలో డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేస్తున్నాను. 2 నిమిషాల పాటు పక్కన పెట్టుకున్న పిండి రెడీ అయిపోయింది. చక్రాల గిద్ద తీసుకుంటున్నాను. జంతికలు వేసుకోవడానికి ఇలా పెద్ద సైజు హోల్స్ ఉన్న ప్లేట్ ను వేసుకోవాలి. జంతికలు రెడీ చేసుకోవడానికి తగినంత పిండి తీసుకొని చక్రాల గిద్దలో పెట్టుకొని వేడెక్కిన నూనెలో ఒత్తుకోవాలి. జంతికలు మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఒత్తుకుంటే సరిపోతుంది. ఐ ఫ్లేమ్ లో కాకుండా మీడియం ఫ్లేమ్ లో 2 సైడ్లా తిప్పుకుంటూ మంచి రంగు వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇంతలోపు మనం చక్రాల గిద్దలో పిండి పెట్టుకుని రెడీ చేసుకోవాలి. జంతికలు ఇలా మంచి రంగు వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ లో డీప్ ఫ్రై చేసి తీసుకుంటున్నాను. మనం ముందుగానే చక్రాల గిద్దలో పిండి వేసి రెడీ చేసుకున్నాం గనక వేడెక్కిన నూనెలో వేసుకుంటూ ఇలా మీడియం ఫ్లేమ్ లో డీప్ ఫ్రై చేసుకుని తీసుకోవాలి. మిగతా పిండి మొత్తాన్ని ఇదే విధంగా చక్రాల గిద్దలో తగినంత పిండి పెట్టుకొని వేడెక్కిన నూనెలో జంతికలు ఒత్తుకొని మీడియం ఫ్లేమ్ లో మంచి రంగు వచ్చే వరకు డీప్ ఫ్రై చేసి తీసుకోవాలి. కరకరలాడే కమ్మటి టమాటా రసం జంతికలు రుచిలో మాత్రం అద్భుతంగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లల కోసం ఇలా స్పెషల్ గా చేసి పెట్టండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సరికొత్త పద్ధతిలో చేసిన టమాటా రసం జంతికలు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.